చూడగానే ఏదో హర్రర్ ట్రైలర్ అనుకున్నారా? అదేం లేదండి. ఇది మీషోలో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది గదా! మీషో టాప్స్ గురించి. అలా ఒక వీడియో చేద్దామనేసి ఆర్డర్ చేశా. దాంట్లో ఒక పార్టే ఆ టాప్ అనమాట. అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. చెప్పానుగా ముందు టాపిక్ అయితే ఇవాళ మీషో టాప్స్ అనమాట. 5 టాప్స్ ఆర్డర్ చేశాను నేను. మొత్తం బిల్ వచ్చేసి 2181 రూపీస్ అయ్యింది. ఇవి 5 టాప్స్ ఓపెన్ చేసేసాను. అయితే ఇది ఫస్ట్ అన్ని టాప్స్ కాదు, అన్ని వెరైటీస్ తీసుకున్నాను. అందులో ఒకటి, అందులో ఒకటి. ఇదైతే ఫస్ట్‌ది వచ్చేసి క్రాప్ టాప్ లాగా అండి. దీనికి చూడండి ఇదైతే 650 ఎంతో పడింది చూసారా? పైన ఉంది చూడండి. ఫస్ట్ బిల్ దీనిదే అనమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఫ్యాబ్రిక్ అయినా, దాని గేరా అయినా చాలా బాగుంది. చాలా నీట్‌గా ఉంది. చూడండి ఎంత లెంతీగా, కింద కూడా చాలా లెంతీగా మంచిగుంది. క్లాత్ వైస్‌గా చూసుకుంటే అయితే క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి షైనీగా, మనం ఒకవేళ నైట్ వెళ్తే నైట్ లైటింగ్‌కి షైనీ ఉంటది. మార్నింగ్ డే టైమ్‌లో అయితే డే షైనింగ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఒకటేంటంటే దీనికి మనకి ఓనీ రాలేదనమాట. బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది డిజైన్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇంత బాగా వస్తది అనుకోలేదు. చూసారా ఎంత షైనీగా ఉందో? అలా వచ్చింది. కింద కొంచెం క్యాన్ టైప్‌లో కూడా వచ్చింది. అది పడిపోకుండా చాలా బాగా నిల్చుంటుంది. నెక్స్ట్ అయితే ఇది బ్లౌజ్ పీస్ అనమాట. నాకు బ్లౌజ్ కూడా చాలా బాగా నచ్చిందండి. అసలు దీనికి ఇంత కాస్ట్‌లో ఇంత మంచి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, మెత్తగా చాలా బాగుంది. ఇట్లా బరుసు బరుసుగా అంటారు కదా! అలా ఏం లేకుండా చాలా మెత్తగా చాలా బాగుంది. చూడండి ఎంత షైనీగా ఉందో బ్లౌజ్ కూడా. చూసారా ఎంత బాగుందో? నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజ్ అయితే. చూడండి ఎంత బాగుందో! నేను ఇంత బాగా వస్తదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 10/10 దానికి. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది ఆ ఫస్ట్ వచ్చిన హర్రర్ టాప్ ఇదే అన్నమాట. నేను ఇది ఈ కలర్ నాకు లేదు అన్నట్టుగా దీన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఎలా వస్తదో చూడాలి. ఇంతవరకు అయితే దీన్ని ఓపెన్ చేయలేదు. చూడండి నాకు ఈ కలర్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చున్నీ కోసం నేను ఆర్డర్ చేసుకున్నా. పిక్చర్స్‌లో చున్నీ చాలా బాగుంది. తీసుకుందాము అన్నట్టుగా తీసుకున్నాను నేను. చూసారా నేను వేసుకొని చూసినప్పుడు ఎంత కామెడీగా ఉందో. క్లాత్ అయితే మనం ఇది సిల్క్ అని అనుకుంటాం కానీ ఇది సిల్క్ కాదండి. ఒక రకమైన క్లాత్ లాగా ఉంది. అంత ఓకే. 10/8 ఇవ్వచ్చు. 8, 7 ఇవ్వచ్చు దీనికి. మొత్తం ప్లెయిన్‌గా ఉంది. అంటే షింక్ అయ్యేది ఏమి ఉండదు. ఒకవేళ పోతే కలర్ పోతుంది అనుకుంటా. కింద గేర కూడా బాగానే ఉంది. చున్నీ, చున్నీ విషయంకొస్తే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. చున్నీ అస్సలు పెద్దగా రాలేదు లెంత్ అనేది. పొడవు వచ్చింది కానీ వెడల్పు రాలేదు. మనకి వన్ సైడ్ వేసుకోవడానికి, నెక్‌కి వేసుకోవడానికే బాగుంటుంది ఇది. చూసారా చిన్నగా వచ్చింది. అండ్ ఎడ్జెస్‌లో వచ్చేసి ఇట్లా ఒక చిన్న బార్డర్ ఇచ్చారు. గోల్డ్ బార్డర్. అంతే. ఇది సింగిల్‌కైనా నెక్‌కి వేసుకుంటాం కదా! అలా వేసుకోవడానికే బాగుంటుంది. ఇదిగోండి ఎంత లెంత్ చాలా తక్కువ ఉంది. నేనైతే చున్నీ విషయంలో కొంచెం అప్సెట్ అయ్యాను అనమాట. ఓకే. కానీ డ్రెస్ బాగుంది. హ్యాండ్స్ దగ్గర మనకి చాలా హెవీ కుర్చీలు వస్తాయి అంటారుగా, అలా ఉంది. బాగుంది. నెక్స్ట్ టాప్ వచ్చేసి గ్రీన్. ఈ గ్రీన్ తీసుకోవడానికి నాకు చాలా గ్రీన్స్ ఉన్నాయి కానీ ఈ గ్రీన్ తీసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మా చెల్లికి ఉంది. ఇంకోటి చున్నీ బాగుంది. నాకు చున్నీ చాలా బాగా నచ్చిందండి. అంటే పిక్స్‌లో చూసినప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా చెల్లికి ఉంది. మా చెల్లికి మ్యాచ్ అయ్యేలాగా తీసుకుందాము అన్నట్టుగా చూసాను. ఇలా తీసుకున్నా అనమాట. ఓకే. దీని ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుంది అని చెప్పలేము. కానీ ఓకే. చూసారా అటు ఇటు కనిపిస్తుంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది కొంచెము. ఇలా ఉంది క్లాత్ అయితే. మనం అంటే ఇది షింక్ అయితది అనుకుంటా. కొంచెము షింక్ అయ్యేలాగే ఉంది క్లాత్ అయితే. నెక్స్ట్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఆ హ్యాండ్స్ దగ్గర బార్డర్ వచ్చేసింది. క్లాత్ కూడా చూడండి ఎంత పల్చగా ఉందో. హ్యాండ్స్ అయితే అలా వచ్చాయి. ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. నెక్స్ట్ రౌండ్ నెక్ వచ్చింది. నెక్ దగ్గర బటన్స్ లాగా వచ్చేసాయి. నార్మల్ కుర్తీ వచ్చేసింది. దీని పాయింట్ వచ్చేసి యాంకిల్ లెంత్ వచ్చింది. కానీ నాకు ఫుల్ లెంత్ అయ్యిందండి.
దీనికొచ్చేసి కింద యాంకిల్స్ దగ్గర ఇలా కొంచెం బార్డర్ ఇచ్చారు. ప్యాంట్ కూడా సేమ్ అంతే ఉందిలేండి క్లాత్. చూసారా అలా ఉందన్నమాట. అండ్ దీనికి బ్యాక్ సైడ్లో అయితే ఎలాస్టిక్ వచ్చిందండి. చూసారా ఎలాస్టిక్ వచ్చింది. ఫ్రంట్ అయితే నార్మల్గా ప్లెయిన్గా వచ్చేసింది అంతే. ఇదంతా 10/7. చున్నీ కోసం అని చెప్పానుగా, ఈ చున్నీ చూసాక నాకైతే మైండ్ పోయిందండి. ఇంత ఘోరంగా చున్నీ వచ్చింది ఇంత అనేసి. ఓకే, కానీ నేను అనుకున్నట్టుగా రాలేదు ఇది. చూడండి, ఓకే ఇది వెడల్పు పొడవు అంతా బాగుంది, డిజైన్ కూడా ఓకే, కానీ ఏదో రకంగా అంటే ఏదో పాలిస్టర్ క్లాత్ లాగా అలా అనిపించింది నాకు. అండ్ దీని ఎడ్జెస్ కూడా స్టిచ్ చేసి రాలేదన్నమాట. చూసారా కనిపిస్తుంది ఎడ్జెస్ అనేవి రాలేదు. దీనికి పెద్ద పళ్ళు ఉంది అన్నట్టు తీసుకున్నాను. నాకైతే ఈ కలర్లో చాలా టాప్స్ ఉన్నాయండి, అయినా కానీ నేను తీసుకున్న చున్నీ కోసం. చున్నీ అనేది నన్ను అప్సెట్ చేసేసింది. సేమ్ 2 టాప్స్ చున్నీతోనే అప్సెట్ అయిపోయాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలియా కట్ ఇప్పుడు ట్రై చేస్తున్నారుగా, అలా ఒక టాప్ ట్రై చేద్దాము అని తీసుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను అన్ని టాప్స్ కూడా XXL పెట్టానండి. ఎందుకంటే మనకి టాప్స్ ఓకే కానీ షింక్ అయినా బాగుంటుంది, పాయింట్ కూడా షింక్ అయినా బాగుంటాయని XXL పెట్టా. ఫ్రీగా ఉంటాయి, కొంచెం బాగుంటాయి కదా అన్నట్టుగా ఈ టాప్ నేను అలానే పెట్టా. అలా ఎందుకు పెట్టానా అని పెట్టిన తర్వాత అనిపించింది. చూసారా ఇలా వచ్చింది. క్లాత్ అయితే అస్సలు బాగోలేదు. మొత్తం కింద అయితే రెడ్. ఈ రెడ్ కూడా నాకు చాలా ఉన్నాయి కానీ ట్రై చేద్దాము అని తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అస్సలు బాగోలేదు. 10/5. చూడండి, నాకైతే అస్సలు నచ్చలేదు. చూసారా మొత్తం రెడ్ వచ్చేసింది. ఫ్రంట్ అయితే ఇలా ఆలియా కట్ లాగా వచ్చింది. ఇలా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి. క్లాత్ అయితే చాలా డల్గా ఉందండి. 5 దీనికి నేను ఇచ్చే రేటింగ్. చూసారా క్లాత్ చాలా డల్ ఉంది. నెక్ చుట్టూ కూడా మనకు అదే లేస్తోని కంటిన్యూ చేశారు, కానీ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు బాగోలేదు. 10/5. అండ్ నేను ఇదైతే అస్సలు అనుకోలేదండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఓపెన్ చేయగానే కూడా ఎంత బాగుందో. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చూడండి లుక్ వైజ్గా కూడా ఎంత బాగుందో. నేను ఇది ఓపెన్ చేసేటప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నేను దీన్ని కూడా చున్నీ కోసమే ఆర్డర్ చేశా, కానీ అసలు ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లాత్ అయితే 10/10 ఇవ్వచ్చండి, అంత బాగుంది క్లాత్ అయితే. చూసారా క్లాత్ ఎంత చాలా బాగుంది. మంచి ప్యూర్ కాటన్ లాగా ఉంది టాప్ అయితే. ముందు అది రౌండ్ నెక్ ఇచ్చేసారు, నెక్ దగ్గర సేమ్ డిజైన్ ఇచ్చేసారు అనమాట. చూడండి ఇదంతా ట్రాన్స్పరెంట్ కూడా లేదు. చూసారా బ్యాక్ సైడ్ మీకు లైటింగ్ ఏం కనిపించట్లేదు. చాలా బాగుంది ఇది. నెక్స్ట్ 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి. దీనికి కూడా హ్యాండ్స్ దగ్గర ఇట్లా ఒక చిన్న లేయర్ లాగా ఇచ్చేసారనమాట. చాలా నచ్చింది నాకైతే ఈ టాప్ అయితే. చూడండి ఎంత బాగుందో. టాప్ మనకి నీ కిందికి వస్తుంది అనుకుంటా అండి, అంటే మోకాలు కిందికి వస్తుంది టాప్. పాయింట్ వచ్చేసి నేను XXL ఆర్డర్ చేశాను అని చెప్పాను కదా, చాలా బాగుంది. ఒకవేళ మీ సైజ్ ఏదన్నా XL ఏదన్నా ఉన్నా కానీ మీకంటే పెద్ద సైజ్ ఆర్డర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. పాయింట్ కూడా చూసారా యాంకిల్ లెంత్ వచ్చింది ఎగ్జాక్ట్గా. కింద పాయింట్కి కూడా సేమ్ అలాగే పైన హ్యాండ్స్కి వచ్చినట్టు బార్డర్ ఇచ్చారండి. చూసారా క్లాత్ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికైతే బోత్ సైడ్స్ కూడా ఎలాస్టిక్ ఇచ్చేసారు మనకి. చూసారా చాలా బాగుంది. ఎలాస్టిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు పక్కాగా ఇది ట్రై చేయండి. మీకంటే పెద్ద సైజుతోనే ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ దుప్పట. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. చూసారా ఓపెన్ చేస్తుంటేనే నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట, ఎంత బాగుంది అని. దీని ప్రైస్ వచ్చేసి 325 రూపీస్ ఎంతో పడింది ఈ టాప్ మొత్తం సెట్కి. చాలా బాగుంది. చూసారా పొడవైన వెడల్పైన చున్నీ కలర్ అయినా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ దీనికి చూసారా కింద ఇలా వచ్చేసాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది చున్నీ. ఎంత అసలు ఇది వద్దు క్యాన్సిల్ చేద్దాం అనుకున్న డ్రెస్ని నేను ఆర్డర్ చేసుకున్నాను.
తీసుకున్న టాప్స్ అన్నీ ట్రై చేసి చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసుకొని రెడీగా ఉండండి పార్ట్ 2 కోసం. బాయ్.